తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దశాబ్దాలుగా కష్టాలు, సమసిపోని సమస్యలు, పంట పొలాల్లో విధ్వంసాలు, నిత్యం భయం భయం. గజరాజు గీంకారం వినిపిస్తే రైతు కంట కన్నీరే. ఇప్పుడు ఆ రైతుల ముఖాన చిరునవ్వు కనిపిస్తోంది. సమస్య పూర్తిగా తీరిపోతుందో లేదో తెలియదు కానీ సమస్య తీర్చటానికి కుంకి ఏనుగులు రాష్ట్రంలో అడుగు పెట్టడంతో ఏనుగు ప్రభావిత ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలమనేరుకు కుంకి ఏనుగులు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రాక, ఒక్కో ఏనుగు ఒక్కో లారీలో ఎలిఫెంట్ క్యాంపుకు తరలింపు. కుంకీల సాయంతో అటవీ ఏనుగులను తరిమే విధంగా చర్యలు. బెంగళూరులోని విధాన సౌధ వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 4 కుంకీ ఏనుగులు అప్పగించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ సందర్భంగా గజ పూజ అనంతరం కర్ణాటక అధికారులు జెండా ఊపి కుంకీ ఏనుగులను సాగనంపగా డిప్యూటీ సీఎం పవన్ పూలు జల్లి ఆ ఏనుగులను స్వాగతించారు. కర్ణాటక అందించిన కుంకీ ఏనుగులు కృష్ణ, అభిమన్యు, దేవ, రంజన్లను కర్ణాటక అధికారులు ప్రత్యేక లారీలో చిత్తూరు జిల్లా పలమనేరుకు బుధవారం రాత్రి చేరుకున్నాయి. పలమనేరు చేరుకున్న కుంకీ ఏనుగులను ముసలిమడుగు వద్ద ఎలిఫెంట్ క్యాంపు ప్రాంతానికి తరలించారు. చిత్తూరు జిల్లా పడమటి మండలంలో మారుమూల పల్లెలు అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉంటాయి. అటు కర్ణాటక, ఇటు తమిళనాడుతో సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లోని కుప్పం, తంబళ్లపల్లె, పలమనేరు ప్రాంతాల్లో కౌండిన్య అటవీ ప్రాంతం విస్తరించింది. తమిళనాడు, కర్ణాటక అటవీ శాఖ అధికారులు గతంలో చూపిన అత్యుత్సాహం వల్ల ప్రస్తుతం 100కు పైగా ఏనుగులు కౌండిన్య అటవీ ప్రాంతంలో తిష్టవేశాయి. నీటికి కొరత లేకపోవడం, వాటికి ఇష్టమైన ఆహారం లభ్యం కావడమే కాకుండా తీయని వరి, జొన్న, టమాటా వంటి పొలాలు అటవీ సమీప ప్రాంతంలో వేయటం, వాటిని ఏనుగులు ధ్వంసం చేయడం ఎన్నో ఏళ్ల నుంచి పరిపాటిగా మారింది. ఏనుగులు ఊర్లపైకి రావటం, పంటలపై దాడి చేయటం, రైతులపై కూడా దాడి చేస్తున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులు రావడంతో ఆ సమస్యలు తీరిపోతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల సాయంతో గ్రామాలు, పంట పొలాల్లోకొచ్చే ఏనుగుల మందను తరిమేయటానికి చర్యలు చేపడుతున్నారు. ఈ కుంకీ ఏనుగులు వాటిని తరిమి వేయించడం లేదా ఎలిఫెంట్ క్యాంపు ప్రాంతానికి కుంకీల సాయంతో తీసుకొచ్చి బంధించేందుకు క్రాల్స్ కూడా సిద్ధం చేశారు. కుంకీ ఏనుగులు చేపట్టే ఆపరేషన్ విజయవంతమై ఏనుగుల బెడద తొలగిపోతే రైతులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కోసం మన హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ పరంగా మనకి MOU సైన్ అయింది. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్స్ కి అన్ని మెషర్స్ విత్ కుంకీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇది అన్ని కూడా 2 స్టేట్ మధ్యలో జరగాలి అనేది అగ్రిమెంట్ లో ఉంది. దాన్ని బేస్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ ట్రాకర్స్ ని మన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ జిల్లా నుంచి వీ హ్యావ్ సెంట్ దెమ్ టు దుబారేలో వెళ్ళి వాళ్ళు ఒక 30 days ట్రైనింగ్ తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఎలిఫెంట్స్ ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ పలమనేరులో ఎస్టాబ్లిష్ చేశాము. ఇక్కడ 4 ఏనుగు ఈ రోజు కర్ణాటక నుంచి వచ్చింది. దీనికి ప్రోగ్రామ్ అనేది బెంగళూరు విధాన్ సౌదాలో ఈ రోజు జరిగింది.